అంటే మీరు సాయిబాబాని వ్యతిరేకిస్తారా? నేను వ్యతిరేకించడం లేదండి, మీకు అర్థమవట్లే. కాదు నేను అనేది. సనాతన ధర్మంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు, మూలమైనటువంటి కొన్ని దేవతల వర్గాలు ఉన్నాయి. ఈ పనికి మాలయాన్ని రోజు వచ్చినా ఇప్పుడు సాయిబాబాను మొక్కారు కదా, మరి యేసుక్రీస్తు కూడా మొక్కాడు. మరి దాని ఎందుకు వద్దంటున్నారు? వాడు కూడా దేవుడే కదా. మన దృష్టిలో యేసుక్రీస్తు కూడా దేవుడనే కదా. 120 దేశాలు వచ్చినాయి, మొక్కండి. మరి సాయిబాబా సబ్కా మాలిక్ ఏకంటే ఏంటండి? అందరి దేవుడు ఒక్కడే అని. మరి అందరి దేవుడు ఒక్కడైనప్పుడు నీ మతం ఎప్పుడు వచ్చిందిరా? 1400 సంవత్సరాల క్రితం. మరి నువ్వు అప్పుడు ఎవడికి పుట్టావు? మరి దాన్ని మాట్లాడాలి కదా. నువ్వు సర్వాంతర్యామి భగవంతుడు ఒక్కడే అని చెప్పాలి. సబ్కా మాలిక్ ఏక అంటున్నావు అంటే నువ్వు కొడగొరేవు అని అర్థం. అర్థమవుతుందా? ఆయన వేసం చూడండి, అది దయ్యాలు కదా, ఒక్క కాలు మీద కూర్చున్నట్టు ఇట్లా ఉంటుంది. ఈ పక్కన శివలింగం, ఈ పక్కన శివుడు రాముడు పెట్టుకొని మన కొండగొర్రెలు దానికి అభిషేకాలు చేస్తాయి పొద్దుంతా. నేనేమంటున్నా, కింద పాదాలు పెట్టేటువంటిది ఈయన దత్తాత్రేయ అవతారం అంట. వినండి, దత్తాత్రేయ అవతారమే దశావతారం లేదురా గొర్రెల్లారా. సాయిబాబా ఎక్కడిది? వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారమే దానిలో లేదు. త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ స్వరూపం. మరి త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ అయినప్పుడు మరి దత్తాత్రేయ స్వరూపం సాయిబాబా పెట్టేస్తాడు? నేను సాయిబాబా పురాణం వేదంలో లేరు. వేదంలో ఉండేటిదండి సూర్య ఖగోళాలు. అర్థమైందా? వేదంలో వ్యవసాయము, ఆయుర్వేదము, సామవేదం గురించి మాట్లాడు, సత్యం గురించి మాట్లాడబడేది. అప్పుడు మతాలు లేవు, తెలుసా మీకు? సో అందుకనే వేదంబులు చదివి వాదంబుల కొరకే గాని వస్తువు గనిరా, ఏ దారి తెలియలేక వాదంబుకు తిరుగువారు వ్యర్థులు సిద్ధ. వీడు నా మతం గొప్పదంటాడు, వాడు నా మతం గొప్పదంటాడు, వీడు నీ మతం గొప్పదంటాడు. అసలు మతం ఏందో నీకు తెలిస్తే కదా. మతం మానవ కల్పితం, ధర్మం దైవ కల్పితం. అర్థమైందా? ఆర్మీకి ఒక ధర్మం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. భార్య పిల్లలకు ఒక ధర్మం ఉంటుంది, గురువుకు ఒక ధర్మం ఉంటుంది, టీచర్కి ఒక ధర్మం ఉంటుంది, టీవీ స్టూడియోకి ఒక ధర్మం ఉంటుంది, కింద సెక్యూరిటీకి ఒక ధర్మం ఉంటుంది. కానీ సత్యమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని సనాతనము అంటున్నారు. అర్థమవుతుందా? అది చెప్పారు వీరబ్రహ్మ. ఆనాడు అందరినీ కలిపాడు వీరబ్రహ్మేంద్ర. ఎందుకో తెలుసా? నువ్వెవడో తెలుసుకోమన్నాడు ఆయన. సిద్ధయ్య పని కట్టుకొని తలకాయ కొట్టుకున్నాడు. సమాధిలోకి వెళ్ళేటప్పుడు కూడా సిద్ధయ్యని దగ్గర లేకుండా చేశాడు ఆయన. ఎందుకో తెలుసా? 10 మందిలో నాకేదో చెప్పాలి, మోక్ష మార్గం అడుగుతాడు. పక్కన కులాలు ఉన్నాయి, ప్రాంతాలు, చుట్టాలు అందరూ ఉన్నారు. కేవలం అన్యమతతో సిద్ధయ్యకి చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? సిద్ధయ్య చేసినంత సేవ ఎవరు చేయలే. అక్కడ పలుగురాళ్ళ పడలు గట్టకి అక్కడికి వెళ్ళి పూలు లేపో, అక్కడ జాజి పూలు, అక్కడ బనగానపల్లిలో అప్పుడు మొదల స్వామివారు ఉన్నప్పుడు అక్కడ చెట్లు పెట్టారు. ఆ పూజ ఇప్పుడు సమాధికి దగ్గరలో టైంలో మీరు ఆ పూలు తెమ్మని గోవిందమ్మ గారితో స్వామివారు చెప్తారు. ఎందుకంటే వాడు సమాధిలో నన్ను బోనియాడు, కొట్టుకొని ఏడుస్తాడు. స్వామి లోపలికి పోతాడంటే ఎవడా నవ్వుకుంటాడా? తల్లిదండ్రులు లోపలికి పోతాడా? ఏడుస్తాడు, నన్ను పోనీయాడు, నాకు అడ్డం పడతాడు, కొంచెం పంపించమని చెప్పేస్తే ఆయన వెళ్తే 125 కోసుల దూరంలో పనగానపల్లెకు కందిమల్లెపల్లెకు 125 కోసులు ఉంటాయి. అప్పుడు రోడ్లు ఎక్కడ చేయండి, 400 సంవత్సరాలకి అంత జంగల్. ఆ జంగల్కి వెళ్ళి వెళ్తూ వస్తుంటే ఆయనకు పులులు, సింహాలు, అడ్డాలు వచ్చినాయి. చివరికి స్వామివారే పరీక్ష పెట్టి చివరికి వచ్చి తలకు బాదుకుంటే, సరే నీ పరీక్షకు మెచ్చి, సరే నీకు మతంకు కులాలతో సంబంధం లేదు, నువ్వు మానవు, నువ్వు ప్రత్యేకమైనటువంటి సిస్టంలో ఉంటావు ఫ్యూచర్లో అన్నాడు. ఎవడైతే నిన్ను నన్ను విమర్శించారో నిన్ను పక్కకు పెట్టి నన్ను పక్కకు పెట్టి ఏ మతాలైతే వచ్చి మారణహోమం చేస్తాయో ఆ దానికెళ్ళి ఒకడు వస్తాడు, వాని మొక్కేటువంటి కొండ గొర్రెలు ఈ దేశంలో ఎక్కువైతే అన్నాడు. అతని పేరు సాయిబాబా. వద్దురా అంటే కూడా దాని గురించి మాట్లాడితే దానికి మొక్కుతారు. తెలుసా మీకు? నాకు సాయిబాబా మీద కోపం లేదండి. నీకు 33 కోట్ల దేవతలు ఉండగా ఈ పనికి మాలని ఎందుకు మొక్కుతున్నారా అని అడుగుతున్నా నేను. మీకు అర్థమవుతుందా? ఇంకొకటి, హనుమంతుని ఏమనంటే హనుమంతు భక్తులు వస్తారు, అయ్యప్పని ఏమంటే అయ్యప్ప భక్తులు వస్తారు, శివుని ఏమంటే శివ భక్తులు వస్తారు, పెద్దమ్మని ఏమంటే పెద్దమ్మ భక్తులు వస్తారు, వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు వస్తారు, రాముని ఏమంటే రాముని భక్తులు వస్తారు. మరి భగవంతుని ఏమనంటే ఎవడని వస్తుందా? అందరూ కలిసి రావాలి. ఎవడు రాడు. ఎందుకో తెలుసా? వాడు మా భగవంతు, మా కులం కాదు. ఇగో ఇది మన రోగం. ఎవరికి? దేవుళ్ళు కూడా కులాల వారికి. అయ్యో రామచంద్ర ప్రభు, నేను చెప్పేది అదే. ఇలా ఎల్లమ్మకు కులం పెట్టారు, పరశురామునికి కులం పెట్టారు, వాల్మీకి కులం పెట్టారు, ఏకలవ్యునికి కులం పెట్టారు, వీరబ్రహ్మేంద్ర స్వామికి కులం పెట్టారు, ఎల్లమ్మకు కులం పెట్టారు. చూడండి, చాలా మందికి సేవాలాల్ మహారాజుకు కులం పెట్టారు. అంటే కులం పెట్టారు కాదు, ఎవడైనా ఏదో పార్టీ నుంచి నాయకుడు కావాలి, ఎవడైనా ఏదో బట్టిలో నుంచి రావాలి, ఇటుకే ఎవడైనా ఏదో కులంలో పుట్టాలి. ఎందుకంటే ఈ ధర్మము ఈ దేశం లోపల కులాల విభజన జరిగింది, కులాల గణన కూడా మొన్న జరిగింది. ఆ కుల గణనలో క్రిస్టియన్సే లేరంట. మరి లేనప్పుడు మరి ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళి పుట్టారు? సిగ్గు శరం వాడికన్నా ఉండాలి. ఈ మారినోడన నేను ఉన్నారా బాబు అని వీడనే చెప్పాలి. ఈ రాష్ట్రంలో అసలు క్రిస్టియన్సే లేరని నిర్ధారణ వచ్చింది. సో గొప్పగా చేశారు. నేను ఏమంటున్నానండి, కొండగొర్రెలు ఎక్కువ ఉంటే అవే చేస్తారు ఎవడైనా. మరి కల్వరి టెంపుల్ ఎక్కడ తీసేయండి, దాన్ని కబ్జా చేసుకోండి గవర్నమెంట్. ఇప్పుడు పెద్దమ్మ దేవాలయాన్ని ఎట్లా తీశారో ఇమీడియట్ గా కల్వరి టెంపుల్ ని ఇమీడియట్ గా దాన్ని ఆక్యుపై చేసుకోండి. క్రిస్టియన్సే లేరు కదా, ఇమీడియట్ తీసేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చెయ్యారు కాదండి. నేను ఏమంటున్నా వినండి, ముండ మోపులంతా ముత్తేదులు అవుతారని చెప్పారు. అంటే అర్థమైందో తెలుసా మీకు?
మొగడు చచ్చిపోయిన వాళ్ళంతా ఇలా బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు, మొగడు ఉన్న వాళ్ళేమో బొట్టు తీసేసి తిరుగుతున్నారు. అవును. వాడు ఏ మతస్థుడని కావచ్చు, ఏ కులస్థుడని కావచ్చు. అర్థమవుతుందా? ఆర్సీఎం రోమన్ క్యాథలిక్ మిషన్లో చేరినటువంటి రాజశేఖర రెడ్డి గారి భార్య పేరు విజయలక్ష్మి గారు. వారు ఇప్పటికీ మంచి పెద్ద తిలకం పెట్టుకొని తిరుగుతారు. రాజశేఖర రెడ్డి గారు పోయి 10 సంవత్సరాలు అయింది. అర్థం చేసుకోండి మీరు, నేను చెప్తాను. రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్ళేవాడు ఇంకో చర్చికి వెళ్ళాడు, వాడికి వెళ్ళాడు. అందులో మళ్ళీ విభేదాలు, సినిమా చాలా ఉంది అలా, మీకు తెలియని విషయాలు అవన్నీ. అలాగే పఠాన్, ఖురాన్, ఇట్లా షేక్ మహమ్మద్ అనేటువంటి చాలా విభాగాలు ముస్లిమ్స్లో ఉన్నాయి. వీడెళ్ళిన మసీదుకి వాడెళ్ళాడు, కానీ హిందువులు కూడా అట్లే తయారయ్యారు. కొంతమంది మేము విష్ణువే దేవుడు, మీరు శివులను మొక్కొద్దు అంటాడు ఒకడు శివుని మొక్కొద్దు, వాడు విష్ణువే మొక్కాలి అంటాడు ఒకడు. ఫస్ట్ హిందువులు మారాలి. వాళ్ళు మారే కాబట్టి ఆ దేశాలను విభజన చేసుకున్నారు. ఇప్పటికైనా ఈ 85-95% ఉన్నటువంటి మేము దేవుడిని మొక్తాము, మేము కంకణాలు కట్టుకుంటాం, మేము తీర్థయాత్రలు చేస్తాం, బోనాలు చేస్తాం, మేము బాగా తాగి డీజేలు పెట్టి ఎగిరి కాలు చేలు ఇరగొట్టుకుంటాం, హోలీ పండుగ నాడంతా చైనా మందులు చల్లుకుంటాం, దీపావళి పండుగ నాడు చైనా పటాకులు కాలుస్తాం, చైనా ఎలక్ట్రికల్ లైట్లు వేసుకుంటాం, చైనా ఫోన్లు వాడతాం, చైనా దుకాణాలు పెట్టుకుంటాం, చైనా మొబైల్ ఫోన్లు వాడతాం అనేటువంటి అయితే సనాతన ధర్మము అని చెప్పుకునేటువంటి సంకర జాతులలో కొంతమందికి ఈ విషయం పట్ల అవగాహన రావాలి.